టాక్సిక్ ట్రైలర్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ మూవా లిటరల్లీ 4 minutes 34 seconds ట్రైలర్ చూసిన తర్వాత నరకానికి స్పెల్లింగ్ రాసినట్టుంది మామ. టాక్సిక్ టీమ్ అసలు ఏం చూపించారా బాబు. అండ్ యష్ గారు ప్లీజ్ సార్ కేజీఎఫ్ నుండి బయటికి రండి. ఐఎమ్ జెన్యున్లీ బెగ్గింగ్ యూ. కేజీఎఫ్ ఒక యాక్షన్ ఫిల్మ్ అయినా అందులో ఒక అమ్మ సెంటిమెంట్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, సో ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. కానీ ఇక్కడ గీతూ మోహన్ దాస్ గారు ఇచ్చిన ట్యాగ్ లైన్ ఏంటి? ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్. అంటే ఇప్పుడు నీకు ఈ సినిమా నచ్చకపోతే యు ఆర్ నాట్ గ్రోన్ అప్. అది పక్కన పెడితే ట్రైలర్ లో ఆ సెకండ్ క్యారెక్టర్ నేను సన్ క్యారెక్టర్ అనుకుంటున్నా, చూసిన వెంటనే నాకు యానిమల్ లో అబ్రార్ క్యారెక్టర్ గుర్తొచ్చాడు. ఒక 5-6 సినిమాలు చూసి ఎలిమెంట్స్ తీసుకొని సినిమా చేయడం వేరు, మీ ఓన్ స్టైల్ లో ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేయడం వేరు. నాకు లిటరల్లీ 4 minutes 34 seconds లో ఎక్కువగా గుర్తొచ్చింది కేజీఎఫ్ అండ్ యానిమల్. ఎస్పెషల్లీ ఆ సివిలైజ్డ్ కన్వర్సేషన్ సీన్ వచ్చినప్పుడు నా మైండ్ లో డైరెక్ట్ గా యానిమల్ లో రీబర్త్ సీన్ ఫ్లాష్ అయ్యింది. ఆ క్యారెక్టరైజేషన్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ వైబ్ పక్కా యానిమల్. నాకు ట్రైలర్ బట్టి ఒక స్టోరీ లైన్ అయితే అర్థమైంది. నయనతార క్యారెక్టర్ కి తన కొడుకు ఆ పర్టికులర్ సిటీ మొత్తాన్ని రూల్ చేయాలి అనే అంబిషన్ ఉన్నట్టుంది. మరి ఆ గోల్ కోసం మన టాక్సిక్ అబ్రార్ ఏం చేస్తాడు? అదే సినిమా అనుకుంటున్నా. కానీ ఇంకొక డౌట్, అసలు ఇంతమంది హీరోయిన్స్ ఎందుకురా బాబు? ఆ క్యారెక్టర్స్ కి సినిమాలో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. అండ్ హానెస్ట్లీ ట్రైలర్ లో కొన్ని విజువల్స్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ డెఫినెట్లీ ఇంప్రెసివ్. కానీ 4 minutes 34 seconds ట్రైలర్ అయిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ థాట్, బ్రో ఈ టాక్సికా లేక కేజీఎఫ్ అండ్ యానిమల్ కి మల్టీ వర్షన్? ఎనీవే ఇది నా పర్సనల్ ఒపీనియన్. సినిమా రిలీజ్ అయ్యాక నా అజంప్షన్స్ అన్ని రాంగ్ అయినా ఐ విల్ హ్యాపీలీ యాక్సెప్ట్ ఇట్. మరి ట్రైలర్ చూసాక మీకేమనిపించిందో కింద కామెంట్ లో రాసేయండి. అండ్ అందరు బాగుండాలి, అందులో సినిమా ఉండాలి. జై హింద్.